ఉమాదేవి శివుణ్ణి ఇలా అడిగింది, ఓ ప్రభు, మానవుడు ఎలాంటి స్వభావం, ఎలాంటి ఆచరణ కలిగి ఉండి ఏ ఏ కర్మలను ఆచరించడం ద్వారా, ఏ దానాల ద్వారా స్వర్గాన్ని పొందుతాడు అని అడిగింది. శివుడు ఇలా చెప్పాడు, ఓ దేవి, దీనులు, దుఃఖితులు, దరిద్రులు మొదలైన వారికి తినుబండారాలు, పలహారాలు, అన్నము, నీరు, గుడ్డలను ఇచ్చేవాడు, విశ్రాంతి స్థానాలు, ధర్మశాలలు, బావులు, దిగుడు బావులు, చెరువును నిర్మించేవాడు, నిత్యం ఉపయోగించే వస్తువులను యాచకులకు అడిగినట్లుగా ఆసనాన్ని, పడకను, ధనాన్ని, పంట భూముల్ని, గోవులను, పొలాన్ని, స్త్రీలను, సకల వస్తువులను దానం చేస్తే అటువంటి మానవుడు దేవలోకానికి చేరుతాడు. అతడక్కడ చాలా కాలం నివసించి గొప్ప భోగాలను అనుభవిస్తాడు. అప్సరసలతో నందనాది ఉద్యానవనాల్లో విహరిస్తాడు. తర్వాత స్వర్గం నుండి కిందికి వచ్చి మళ్ళీ మానవలోకంలో జన్మిస్తాడు. గొప్ప భోగాలు ఉన్న వంశంలో ధనధాన్యాలతో కూడి జన్మిస్తాడు. అక్కడ సకల గుణాలు గలవాడై పుడతాడు. సంతోషంగా జీవిస్తూ గొప్ప భోగాలను, గొప్ప ధనాన్ని పొందుతాడు. ఈ పుణ్యాత్ములు దానశీలురుగాను అందరికీ చూడాలని అనిపించే వారిగా ఉంటారు అని ఈ విషయాన్ని బ్రహ్మదేవుడు పూర్వం చెప్పాడు. ఓ దేవి, మరికొందరు మానవులు దానం చేయటంలో పరమ దరిద్రులుగా ఉంటారు. వారు బుద్ధిహీనులు. వీరు తమకు తగినంత ఉన్నా కూడా యాచించిన వారికి పైసా ధనాన్ని కూడా విదిలించరు. మరికొందరు తమ నాలుకకు ఉన్న దురాశతో నియంత్రింపబడతారు. దీనులు, గుడ్డివారు, దరిద్రులు, భిక్షుకులు, అతిథులు యాచించిన ఏమీ ఇవ్వరు, వెనక్కు తిరిగి వెళ్ళిపోతారు. వెనక్కి తిరిగి వెళుతూ ఉంటారు. వీరి ధనాన్ని, వస్త్రాలను, భోగాలను, బంగారాన్ని, ఆవులను, అన్న పదార్థాలనైనా ఎప్పుడూ దానం చేయరు. ఇలా బుద్ధిహీనులు, ఏ దానము చెయ్యనివారు, లోపులు, నాస్తికులు మొదలైన వీరంతా కూడా నరకానికి పోతారు. ఈ అల్పబుద్ధి గలవారు కొంతకాలం గడిచాక మళ్ళీ భూమి మీద మానవులుగా పుడతారు. అయితే వీరు దరిద్రులు వంశంలో పుడతారు. ఆకలి చేత, దాహం చేత బాధింపబడుతూ లోకలందరి చేత వెలియవేయబడతారు. నిరాశపరులవుతారు. కోరికలు తీరలేదని అధర్మ మార్గాన్ని పట్టుకొని జీవిస్తూ ఉంటారు. ఇలా తాము చేసుకున్న దుష్కర్మల ఫలంగా తక్కువ భోగాలున్న ఇళ్లలో పుట్టి అల్పభోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటూ దరిద్రులుగా జీవిస్తారు. మరికొందరు మనస్సు లేని వారు గర్వించి ఉంటారు. ఎప్పుడూ కోపంతో ఉండి పాపకార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. పెద్దవాడు, పూజార్హుడు వచ్చినా వీరు కనీసం కూర్చోవడానికి కూడా ఆసనాన్ని కూడా ఇవ్వరు, చూపించరు. కొందరు అల్పబుద్ధులైతే దారి తెలియని వాడికి తమకు తెలిసిన దారిని కూడా చూపించరు, మర్యాదలు కూడా చేయరు. గౌరవించదగిన వాడికి కాళ్ళు కడుక్కొనేందుకు కూడా నీళ్లు కూడా ఇవ్వరు. ఇలాంటి వీరు మందబుద్ధులు. పూజించదగిన వారిని శాస్త్రానుసారం పూజించరు. విలువైన వస్తువులను ఇవ్వరు. కనీసం త్రాగటానికి నీటిని కూడా ఇవ్వరు. ఇలాంటి అల్పబుద్ధులు ఎదురుగా వచ్చిన గురువును గౌరవించరు, ప్రేమతో సత్కరించరు. వీరు గర్వంతో, లోభంతో ఉంటారు. గౌరవించవలసిన వారిని గౌరవించరు. వృద్ధులను అవమానిస్తారు. దేవి, ఇలాంటి మానవులందరూ నరకానికి పోతారు. ఇలాంటి మానవులు ఆ నరకం నుండి చాలా ఏళ్ళు తర్వాత బయటపడితే మళ్ళీ భూమి మీద ఒక దుర్మార్గుల వంశంలో జన్మిస్తారు. గురువులను, పెద్దలను అవమానించేవారు మనస్సు లేని చెడు వంశాల్లో జన్మిస్తారు. ఇక స్వర్గానికి వెళ్ళే వారి గురించి చెబుతున్నాను విను. గర్వం లేనివాడు, దురభిమాని కానివాడు, దేవతలను, విప్రులను పూజించేవాడు, లోకం చేత గౌరవింపబడేవాడు, అందరికీ నమస్కరించేవాడు, తీయగా మాట్లాడేవాడు, అన్ని వర్ణాల వారికి మేలు చేసేవాడు, ఎల్లప్పుడూ సమస్త ప్రాణుల మేలు కోరేవాడు, ఎవరినీ ద్వేషించనివాడు, మధురంగా ఎప్పుడూ మాట్లాడేవాడు, స్వాగతం పలికేవాడు, ఏ ప్రాణిని హింసించనివాడు, అందరినీ తగిన విధంగా సత్కరించేవాడు,
పూజించేవాడు. దారి కోసం వెతికేవాడికి దారిని చూపించేవాడు. గురువును గురువుగా అర్చించేవాడు. అతిథులను ఆహ్వానించడానికి ఆసక్తి చూపించేవాడు. అభ్యాగతులు పూజించేవాడు అంటే అతిథుల్ని మొదలైనటువంటి ఈ మానవులే స్వర్గాన్ని పొందుతారు. స్వర్గంలో పుణ్యాన్ని అనుభవించిన వాడు తర్వాత మనిషిగా పుట్టి గొప్ప వంశంలో జన్మిస్తాడు. అతడక్కడ కోరుకున్న భోగాన్ని అనుభవిస్తాడు. శ్రేష్ఠ వస్తువులను పొందుతాడు. అర్హత కలవారికి దానం చేస్తాడు. పూజ్యులకు సేవ చేస్తాడు. సమ్మతః సర్వభూతానాం సర్వలోక నమస్కృతః స్వకర్మ ఫలమాప్నోతి స్వయమేవ నరః సదా. ఏ మానవుడైనా తాను చేసిన కర్మల ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. పై లక్షణాలు గలవాడు సకల ప్రాణులకు ఇష్టమైనవాడు, అన్ని లోకాలచే నమస్కరింపబడతాడు. అటువంటి వాడు గొప్ప కులంలో, గొప్ప జాతిలో, గొప్ప వంశంలో ఎప్పుడూ జన్మిస్తాడు. ఈ ధర్మమంతా పూర్వం బ్రహ్మదేవుడే చెప్పాడు. ఓ దేవి, తీక్షణమైన ఆచరణ గలవాడు, అన్ని ప్రాణులకు భయం కలిగించేవాడు, చేతులతో, కాళ్లతో, త్రాళ్లతో, కర్రతో, రాళ్లతో, స్తంభాలతో, ఆయుధాలతో జంతువులను బాధించేవాడు, హింసించటం కోసం మోసపూరిత విధానాలను అవలంబించేవాడు, అందరినీ కలతపెట్టేవాడు, ఎల్లవేళలా జంతువులకు మనశ్శాంతి లేకుండా చేసేవాడు, ఎప్పుడూ దాడి చేసేవాడు, తప్పకుండా నరకానికి పోతాడు. అటువంటి వాడు కాలక్రమాన భూలోకంలో పుడితే అధమ వంశంలో జన్మిస్తాడు. దేవి, ఇలాంటివాడు మానవులలోనూ, ఆత్మీయులలోనూ, బంధువులలోనూ అధముడిగా ఉంటాడు. లోకానికి ద్వేషించదగిన వాడవుతాడు. ఇలా అవటానికి అతడు చేసుకున్న చెడు పనులే కారణం. ఒకడు సకల ప్రాణులను దయతో చూస్తాడు, మిత్రుడుగా ఉంటాడు, తండ్రిలాగా ఆదరిస్తాడు, ఎవరితోనూ వైరాన్ని పెట్టుకోడు కూడా, ఇంద్రియాలను జయిస్తాడు, ఏ ప్రాణి కలత చెందేలాగా చెయ్యడు, దేనిని చంపడు, కాళ్ళు చేతులు అదుపులో ఉంచుకుంటాడు, అందరికీ విశ్వాసం కలిగిస్తాడు, అన్ని ప్రాణుల పట్ల విశ్వాసం కలిగి ఉంటాడు, త్రాళ్లతో, కర్రలతో, రాళ్లతో, ఆయుధాలతో ప్రాణులకు భయాన్ని కలిగించడు, మృదువుగా ఉంటాడు, దయ కలిగి ఉంటాడు. ఇలాంటి శుభకర్మలను ఆచరించేవాడు స్వర్గంలో జన్మిస్తాడు, దివ్య భవనంలో నివసిస్తాడు, శివుడిలాగా సంతోషంగా కాలాన్ని గడుపుతాడు. అతడు పూర్వపుణ్యం నశించిన మనుష్యలోకంలో జన్మిస్తాడు. అల్పమైన బాధలు, ఆటంకాలు పొందుతాడు. ఆ మానవుడు సుఖంగా జీవిస్తాడు, సర్వసుఖాలను పొందుతాడు, శ్రమ లేకుండా జీవిస్తాడు. దేవి, ఇది సత్పురుషుల మార్గం. ఈ మార్గంలో నడిచినవాడు బాధలను అనుభవించవలసిన పని లేదు అన్నాడు. మళ్ళీ ఉమాదేవి ఇలా అడుగుతుంది. కొందరు మనుష్యులు తాము పండితులుగా భావించుకుంటూ ఉంటారు, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పొందుతారు, ప్రజ్ఞ కలవారు అవుతారు, కార్యసాధనలో నిపుణులుగా ఉంటారు. దేవా, మరికొందరు చెడు ప్రజ్ఞను కలిగి ఉంటారు. జ్ఞానం కానీ, విజ్ఞానం కానీ ఎవరికీ ఉండదు. ఇలాంటి మానవుడు ఏ విశేషమైన కర్మను ఆచరించాలో చెప్పు. ఇలాంటివాడు ఎలా ప్రజ్ఞశాలి అవుతాడో చెప్పు. ఓ విరూపాక్ష, అలాగే మానవుడు అల్ప ప్రజ్ఞ గలవాడు ఎలా అవుతాడు? ఈ నా సంశయాన్ని తొలగించు. కొందరు పుట్టి గుడ్డివారిగా ఉంటారు, మరికొందరు రోగంతో పీడించబడుతూ ఉంటారు అని అడిగింది. శివుడు ఇలా చెప్పాడు. అందరూ విప్రులను, యోగసిద్ధులను, ధర్మవేత్తలను ప్రతిరోజు క్షేమం అడుగుతూ ఉంటారు. తమ సంశయాలను నివారించుకుంటూ ఉంటారు. అశుభ కర్మలను విడిచిపెడతారు. శుభకర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఇహలోకంలో సుఖాన్ని అనుభవిస్తారు, స్వర్గాన్ని పొందుతారు. అతడు మానవుడిగా మళ్ళీ జన్మిస్తే మేధావిగా పుడతాడు. శాస్త్రజ్ఞానం, ప్రజ్ఞ అతడికి మళ్ళీ లభిస్తాయి.
దీనివల్ల అతడు శుభాలను పొందుతాడు. పశువులను హింసించేవారు, గురుపత్నిని ఆనందించేవారు నపుంసకులుగా పుడతారు అన్నాడు శివుడు. అప్పుడు ఉమాదేవి ఇలా అడిగింది, ఓ దేవా, ఏది అసహించుకోదగిన కర్మ, అలాగే ఏది పూజించదగిన కర్మ, దేన్ని చేస్తే మానవుడు శ్రేయస్సును పొందుతాడు అని అడిగింది. శివుడు ఇలా అంటున్నాడు, శ్రేయస్సును కలిగించే సన్మార్గాన్ని కోరుకుంటూ విప్రుణ్ణి అడిగిన వాడు, ధర్మాన్ని ఎప్పుడూ కోరుకునేవాడు, ఆచరించేవాడు, సుగుణాలను వృద్ధి చేసుకునేవాడు ఖండితంగా స్వర్గాన్ని పొందుతాడు. ఒకవేళ అలాంటి వాడు మనుష్య జన్మను పొందిన మానవ లోకంలో గొప్ప మేధస్సు, ధారణాశక్తిని పొంది జన్మిస్తాడు. ఓ ఉమాదేవి, ఇది సత్పురుషులు ఆచరించే ధర్మం. దీనిని ఆచరించిన వారికి సంపద లభిస్తుంది. మానవుల మేలు కోసమే నేను దీన్ని నీకు చెప్పాను అన్నాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అడిగింది, దేవా, కొందరు అల్పజ్ఞానం కలిగి ఉంటారు, ధర్మాన్ని ద్వేషించేవారు అవుతారు. అటువంటి మానవులు విప్రుల వద్దకు వెళ్ళటానికి ఇష్టపడరు. కొంతమంది వ్రతాలను ఆచరిస్తారు, శ్రద్ధాధర్మలపై ఆసక్తి కలిగి ఉంటారు. మరికొంతమంది ఏ వ్రతాన్ని ఆచరించరు, నియమభ్రష్టులై రాక్షసులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొందరు యజ్ఞాలు చేస్తారు, మరికొందరు ఏ హోమము చేయరు. ఇలాంటి వారు ఏ కర్మం చేయటం వల్ల ఇలా జన్మిస్తారు అని అడిగింది. శివుడు ఇలా చెప్పాడు, ఓ దేవి, శాస్త్రాలను, లోక ధర్మాలను, మర్యాదలను, సమస్త మంచి విషయాలను ప్రమాణులుగా భావించి కొందరు దృఢమైన దీక్షతో పాటిస్తారు. కొందరు అజ్ఞానంలో కూరుకుపోయి అధర్మాన్ని ధర్మం అంటారు. ఏ దీక్షను పాటించరు, ఏ మర్యాదను పాటించరు. అటువంటి వారు బ్రహ్మరాక్షసులుగా పిలువబడతారు. అలాంటి మానవులు కాలానుసారంగా మళ్ళీ మనుష్యలోకంలో పుడితే ఏ హోమాలు చెయ్యని, వషట్కారాలు, పితృదేవతా పూజ లేని నరాధములుగా పుడతారు. ఏష దేవి మయా సర్వగా, ఏష దేవి మయా సర్వగా, సంశయచ్ఛేదనాయతే, సంశయచ్ఛేదనాయతే, కుశలాకుశలో నృణాం, కుశలాకుశలో నృణాం, వ్యాఖ్యాతో ధర్మసాగరగా. దేవి, ధర్మాన్ని అంతా నీకున్న సమస్త సందేహాలు పోగొట్టడానికి చెప్పాను. మానవులను సంబంధించినది, నేర్పు కలవారికి, నేర్పు లేని వారికి సంబంధించిన ధర్మాన్ని అంతా చెప్పాను అని ఉమాదేవి బోధించాడు. దేవికి బోధించాడు పరమేశ్వరుడు. తర్వాత మహాభారతంలో ప్రక్షిప్త భాగం ఆ చోటు చేరుకుంది. ఇప్పుడు ఇందులో ఉమాదేవి కోరగా శివుడు రాజధర్మము, యోధుల ధర్మము, సంక్షిప్త రాజధర్మము, అహింసా ధర్మము, త్రివర్గ వర్ణనం, ఆచార్య వ్యవహార నిరూపణం, కర్మఫల వర్ణనము, రోగకారణ దుష్కర్మ వర్ణన, విభిన్న విషయాల వివరణ, ప్రాణులలో భేదాలు, పూర్వజన్మ స్మృతి, దైవం పురుషార్థ పునర్జన్మల వివరణ, యమలోక యాతనల వర్ణన, వివిధ దానధర్మాది నిరూపణ, శ్రాద్ధావిధి, శుభాశుభ గతులు, మరణ భేదాలు, మోక్షం యొక్క గొప్పదనం, సాంఖ్యాజ్ఞానము, యోగ ప్రతిపాదనము, శివలింగ పూజ మొదలైన విషయాలు చెప్పాడు. ఇవన్నీ భారతంలో ప్రక్షిప్తంగా చెప్పారు. ఇవన్నీ ఆయా సందర్భాలలో చెప్పుకున్న విషయాలే. ఇవన్నీ ముందు వచ్చేసాయి మనకు. చెప్పిన విషయాలే మళ్ళీ విస్తారంగా చెప్పారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 146వ అధ్యాయం. నారదుడు ఇలా ధర్మరాజుకు చెప్పాడు, ఓ ధర్మరాజా, శివుడు ఇలా ధర్మాలు చెప్పిన తర్వాత తన భార్య అయినటువంటి పార్వతుల ఇలా అన్నాడు, ఓ దేవి, నిన్నొక విషయం అడుగుతున్నాను, దాని గురించి చెప్పు. నువ్వు పతివ్రతలందరినీ కూడా సేవించావు, వారి నుండి అనేక విషయాలు తెలుసుకున్నావు. బ్రహ్మదేవుడి పత్ని సావిత్రి, ఇంద్రుడి భార్య శచి, విష్ణువు భార్య లక్ష్మి, యముడి భార్య ధృతి, వీరు నువ్వు సేవించావు. అలాగే మార్కండేయుడి భార్య ధోమోరణ, కుబేరుడి భార్య బుద్ధి, వరుణుడి భార్య గౌరి, సూర్యుడి భార్య సువర్చల,
చంద్రుడి భార్య రోహిణి, అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి, కశ్యపుడి భార్య అదితి, వీరందరూ భర్తను దేవునిగా భావించిన సాధ్వీమణులు, పతివ్రతలు. నువ్వు వీరందరినీ సేవించావు. ఆ కారణంగా నేను నిన్ను అడుగుతున్నాను, నాకు శ్రీధర్మాన్ని చెప్పు. నువ్వు నా సహధర్మచారిణివి. నాతో సమానంగా నియమాలు పాటించావు. నాతో సమానమైన సారం కలదానివి, ప్రభావం కలదానివి. నువ్వు గొప్ప తపస్సు చేశావు. నువ్వు చెప్పిన దానిని ఈ లోకం ప్రమాణంగా అంగీకరిస్తుంది, స్వీకరించి ఆచరిస్తుంది. ఓ దేవి, స్త్రీలే స్త్రీలకు ఆదర్శప్రాయాలుగా ఉంటారు. గౌరిని లోకంలో ఉన్న స్త్రీలందరూ నిత్యము అనుసరిస్తూ ఉంటారు. మమ చార్ధం శరీరస్య తవ చార్ధేన నిర్మితం సురకార్యకరీ చత్వం లోక సంతానకారిణి. నా శరీరంలో సగభాగమంతా నీ శరీర సగభాగంతోనే నిర్మించబడింది. నువ్వు దేవతల కార్యాలను చేస్తావు. లోకంలో ప్రజలను నువ్వు వృద్ధి చేస్తావు. ఓ పూజ్యురాలా, నీవు స్త్రీలు చెప్పిన విషయం స్త్రీల చేత గౌరవించబడినంతగా పురుషులు చెప్పిన విషయం గౌరవించబడదు, ఆదరించబడదు. నీకు శాశ్వతమైన శ్రీధర్మం అంతా తెలుసు కనుక సమస్త శ్రీధర్మాన్ని అంతా నాకు వివరంగా చెప్పు అని అడిగాడు శివుడు. ఉమాదేవి ఇలా చెప్పింది, ఓ త్రికాలవేది, ఓ దేవా, సమర్థుడైన అహంకారం లేనివాడే శ్రేష్ఠుడవుతాడు. స్త్రీలెప్పుడూ స్త్రీలనే అనుసరించి వెళుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన ఈ నదీ దేవతలందరూ నాచే ఆదరించబడుతూ ఉంటారు. ఈ సరస్వతీ నది ఉందే పవిత్రమైన నదుల్లో పరమశ్రేష్టమైనది. మొట్టమొదటి నది సరస్వతీ నది. ఇది సాగరాన్ని చేరుకుంటుంది. విపాశ, వితస్త, చంద్రభాగ, ఐరావతి, శతద్రువు, దేవిక, సింధువు, కౌశికి, గౌతమి, యమున, నర్మద, కావేరీ నదులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈమె గంగా నది సమస్త తీర్థాల్లో కూడినది. ఆకాశం నుండి భూమికి దిగి వచ్చింది. నదుల్లో పరమశ్రేష్ఠురాలు అని ఇలా పార్వతీదేవి శివుడికి చెప్పి చిరునవ్వు నవ్వుతూ అక్కడికి వచ్చిన నదీ దేవతలను అందరినీ ఇలా పలకరించింది. ఓ సర్వపాప వినాశికులారా, పవిత్ర నది దేవతల్లారా, నా మాటను మీరు వినండి. శివుడు శ్రీధర్మానికి సంబంధించిన ప్రశ్నను వేశాడు. మీతో సంప్రదించి నేను శివుడికి సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. స్వర్గంలో భూమిలో విజ్ఞానమంతా ఒకనికే తెలిసి ఉంటుందని నేను అనుకోను కనుక నదులారా, మిమ్మల్ని గౌరవపూర్వకంగా అడగాలని అనుకుంటున్నాను అని కోరింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.